నాకు దాంట్లో 2 సాంగ్స్ చాలా నచ్చినాయి. నాకు పేరు ఐడియా లేదు కానీ చాలా అది యాక్చువల్లీ ఇన్‌స్టాలో చాలా ట్రెండ్ అవుతుంది. సో, ఫస్ట్ టైమ్ హోల్ సాంగ్ చూసినాను కాబట్టి నాకు నచ్చింది. అంటే కంబ్యాక్ అనుకోవచ్చా రామ్ గారికి ఇది? నేనైతే కమ్‌బ్యాక్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 'స్కందనే' ఆయన 2023 కాబట్టి దాంతో పోలిస్తే ఇది చాలా బెస్ట్ ఆయనకి అని అనిపించింది. ఉపేంద్ర గారిది ఆబ్వియస్లీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్. ఆయన కూడా ఇంకా చాలా బాగా చేసినారు. ఆ ఎమోషన్స్ అన్నీ చూపించడం నాకు మంచిగా అనిపించింది. లైక్ ఏడిపించేశారు కూడా కొన్ని ప్లేసెస్‌లో. నేను యాక్చువల్లీ దాంట్లో కన్నా కూడా సినిమా అయితే ఆంధ్ర కింగ్ తాలూకా నిజంగా బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అన్న. ఆ ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మనం ఫ్యాన్స్గా స్టార్ హీరోస్ని ఎంత ప్రేమిస్తామో అది ఎవరు చెప్పలేదు మనకి. మనం ఊహించుకుంటాం మనం ఎంత ప్రేమిస్తామని చెప్పేసి. సో అది మన స్క్రీన్ చూస్తున్నప్పుడు మనం నిజంగా ఎంత ప్రేమించామా మన స్టార్ని ప్రేమిస్తే మనం ఎంతలా పిచ్చికి వెళ్ళిపోతామా, ఏదైనా త్యాగం చేస్తామా, మనకు డబ్బు కాదు ముఖ్యం కాదు, ఫ్యానే ముఖ్యం మనకి. అభిమానం అంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అభిమానం కోసము అని ఒక సినిమా స్క్రీన్ చూస్తుంటే నిజంగా నాకు అనిపించింది అన్న. అదే హీరో ఫ్యాన్ అయినా కావచ్చు, అభిమానం అనేది వెలగట్టలేనిది, అది ఎప్పుడు దేనితో పోల్చలేనిది కూడా. సో నిజంగా మనం ప్రేమిస్తే ఎంత దూరమైన వెళ్తాము అనేది స్క్రీన్ మీద చూస్తుంటే నాకు అర్థమైందన్న. నిజంగా కొన్ని సీన్స్లో అయితే ఎమోషనల్ కూడా అయ్యాను నేను. ఎందుకంటే నేను కూడా ఒక హీరో అభిమాని కాబట్టి నేను ఎలా ప్రేమిస్తాను నా హీరోని సినిమా చూస్తున్నప్పుడు నాకు కూడా అలా అనిపించింది అన్న. సో నిజంగా చెప్పాలంటే ఈ సినిమా అందరూ ఫ్యాన్స్ చూడాలి, ప్రతి ఫ్యాను స్క్రీన్ మీద తన ఇష్టమైన హీరోని చూసుకుంటాడు. అది ఏ ఫ్యాన్ అయినా కానీ. అంత బాగుంది సినిమా అయితే మాత్రం అందరూ చూడాల్సిన సినిమా అన్న. థ్యాంక్ యూ. ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా బాగుందన్న. ఉపేంద్ర గారి యాక్టింగ్ అంటే నిజంగా ఒక స్టార్ హీరో ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలానే బిహేవ్ చేస్తారన్న. స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ఒక స్టార్ హీరోకి ఎలా అయితే మనము ఫ్యాన్స్గా ఎంగేజ్ అవుతామో అలానే ఉందన్న సినిమాలో ఆయన యాక్టింగ్ కూడా. సో గుడ్ యాక్టింగ్, గుడ్ మ్యూజిక్ కూడా. సినిమా అయితే చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో, బయోపిక్ ఫ్యాన్ ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా మాత్రం. హీరోయిన్ కూడా చాలా బాగుందన్న. హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది. అందరికీ క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. ఒక ఏ సీన్ కూడా బోర్ కొట్టలేదు ఎక్కడ కూడా. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి ఎంగేజింగ్గా ఉందన్న. అందరూ చూడాల్సిన సినిమా. అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి అన్న. ప్రతి ఒక్కరికి ఏదో క్యారెక్టర్ ఉంటూనే ఉంది. దానికి ఇంపార్టెంట్ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఈ క్యారెక్టర్కి ఇంపార్టెంట్ లేదని చెప్పేసి లేదు. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎంగేజింగ్గా ఉంది సినిమా అయితే. కొంచెం స్లో పేస్ నడిచింది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం అనుకోనివి కొంచెం విధంగాను. ఇట్స్ గుడ్, డీసెంట్ వాచ్. బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అన్నారు. బట్ ఐ మీన్ ఇప్పటి వరకు అయితే మనకి ఎక్కడ కూడా ఏ ఫ్యాన్ కోసం ఏ హీరో అయితే ఎక్కడ రాలేదు. సో బయోపిక్ అని పెట్టారు, దట్స్ ఓకే. బట్ ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ వాచ్. బట్ రియాలిటీకి అంత దగ్గరగా తీశారు సినిమా. రియాలిటీకి అంటే లైక్ 50-50 మ్యాచ్ అవుద్దండి. లైక్ మోస్ట్లీ కొన్ని సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి రియాలిటీలో టు బి ఫ్రాంక్ అవి సీరియస్గా అనిపించవు. ఓన్లీ ఫర్ ఫ్రిక్షనల్గా తీసినట్లే అనిపిస్తుంది. బట్ కమ్బ్యాక్ అనుకోవటం కన్నా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా చేశారు. బట్ ఇట్స్ గుడ్, బాగుంది. ఎక్స్పెరిమెంట్ అయితే బాగుంది. అది మ్యాండేటరీ. ఫస్ట్ హాఫ్ మొత్తం టు బి ఫ్రాంక్ మన పేషెన్స్ని టెస్ట్ చేసినట్లే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ అనేది మనకి ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం రీచ్ అవ్వటం కానీ అదంతా బాగానే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కంప్లీట్గా మీరు పేషెన్స్తోనే కూర్చోవాలి ఫస్ట్ హాఫ్ అంతా. అదైతే ఉపేంద్ర గారి సీన్స్ అని చాలా బాగున్నాయండి. ఉపేంద్ర గారి సీన్స్ బాగున్నాయి. ఆయన యాక్టింగ్ కూడా కొంచెం కొత్తగా చూపించారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి అదంతా కానీ. బట్ బాగుంది. హీరో కోసం హీరోయిన్ ని వదలడం అది కొంచెం అంతే, అంతకు మించి బాగుంది మూవీ. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంది? ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది టోటల్ మూవీ? చాలా బాగుంది. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంది సినిమా? అంటే ఫ్యాన్ హీరో నిజంగా కలుస్తారు రియల్ వరల్డ్ అలాంటి సీన్స్? రియల్ గా హీరోలు ఎక్కడ వస్తారు ఫ్యాన్స్ దగ్గరికి? మనమే వెళ్తాము ఎప్పుడైనా అలా కనిపిస్తాం. కానీ రియల్ గా వస్తారంటే ఓకే. ఎమోషన్ గా అయితే బాగుంది మూవీ. ఓకే, ర్యాపో కంబ్యాక్ అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత రామ్ మూవీ సూపర్ అనిపించింది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. సో డైరెక్టర్ చాలా కొత్తగా తీశారు. స్క్రీన్ ప్లే నాకు యాక్చువల్లీ స్క్రీన్ ప్లే నచ్చింది. స్క్రీన్ ప్లే బాగుంది. సెకండ్ హాఫ్ అయితే సినిమాకి చాలా హైలైట్. అండ్ ఉపేంద్ర గారి యాక్టింగ్ కావచ్చు, రామ్ పోతినేని గారి యాక్టింగ్ కానీ, లవ్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అంటే ప్రతి ఒక్క స్టార్ హీరో అంటే ఇప్పుడు పవర్ స్టార్ మహేష్ బాబు గారు, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళంతా స్టార్ హీరో, ఎన్టీఆర్ కదా, వీళ్ళందరూ ఫ్యాన్స్కి కూడా ఇది నచ్చలేదు ట్రోల్ చేసిరంటే ఇక ఫ్యానిజం చంపేసేయండి అంటే నా ఒపీనియన్. సో ప్రతి ఒక్క స్టార్ హీరో అభిమాని ఫీల్ ఇది అలా అనిపించింది. సో మంచి మెసేజ్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగా తీశారు. ఉపేంద్ర గారు కూడా కరెక్ట్ యాప్ట్ అంటే
స్టార్ హీరో కోసం ఒక అభిమాని ఎలా తప్పిస్తాడు అనేది రామ్ క్యారెక్టర్ ఎలా ఉంది అంటారు? చాలా బాగుంది అది. సో ప్రతి ఒక్క ఫ్యాన్ మూమెంట్ అది తనలో తను ఊహించుకుంటారు. చాలా యాక్టింగ్ కూడా చాలా బాగుంది, తన ఎమోషన్ సీన్స్లో కావచ్చు. సో ఒక కొత్త రామ్ని మనం చూసినట్టు అనిపిస్తుంది. సో తన యాక్టింగ్ లెవెల్స్ కానీ ఆ స్టోరీ తగ్గట్టు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ కమ్బ్యాక్ ఇటు సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా తీసుకెళ్లారు. సాంగ్ చాలా బాగుంది. అంటే మనకు ఫస్ట్ హాఫ్లో కొద్దిగా స్టోరీ తీసుకెళ్లాలో కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ ముందు ఇక మనకు సినిమాలోకి వెళ్ళిపోతుంది. ఒక ఎమోషన్, ఒక మంచి మెసేజ్తో పాటు చాలా బాగా చూపించారు. ఉపేంద్ర గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఫస్ట్ టైటిల్ వచ్చినప్పుడు ఉపేంద్ర గారిని ఎందుకు తీసుకున్నారని కొద్దిగా ట్రోల్స్ అయింది కదా, అవసరమా మన స్టార్ లేరా అని. బట్ ఈ స్టోరీ ట్రావెల్ చూసిన తర్వాత ఉపేంద్ర గారే కరెక్ట్ అని నాకు, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది గుడ్ మూవీ. ప్రతి ఒక్క ఫ్యాన్ మూమెంట్ సో వాళ్ళ హీరోని ఊహించుకుంటారు. చాలా బాగుంది సినిమా అయితే. చాలా బాగుందన్న. చాలా రోజుల తర్వాత రామ్ ఇచ్చాడు అనుకోవచ్చు. సెకండ్ హాఫ్లో రామాయణం గురించి కొంచెం ఇస్తాడు ఎలివేషన్, అదైతే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ థియేటర్లో సీన్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చాడు అనుకోవచ్చు. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంది సినిమా? రియాలిటీ అయితే బాగానే ఉంది. ఫ్యాన్స్కి మాత్రం బాగా నచ్చింది. ఫ్యాన్స్ ఏంటంటే ఇంకా బయట హీరో కోసం కొట్టుకుంటారు కదా, ఆ విధంగా అయితే చూసుకుంటే బాగానే ఉంటుంది. బట్ కొంచెం ఓపిక ఉండాలి సినిమా చూడడానికి అంటున్నారు. సినిమా ఓపిక అంటే ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చింది అన్న. ఓకే. కొంతమందికి ఏంటంటే లైట్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళకి నచ్చదు సినిమా. ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చింది. ఓకే. హీరో కోసం ఫ్యాన్ తప్పించి ఆరాటం బాగుంటుంది. హీరోయిన్ అయితే పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్. క్వాలిటీ అని చెప్పలేం, ఒక 90% మ్యాచ్. సో దీనికి ఉపేంద్ర గారు కరెక్ట్ అని అనిపించింది. అంటే చాలా మంది ముందు వేరే స్టార్స్ ఎవరితో తీయచ్చు కదా అని అన్నారు కదా. అన్నారు, బట్ ఇక్కడ తీస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కదా, మన ఫ్యాన్స్ మళ్ళీ కొట్టుకుంటారు. అందుకని ఆయన సెట్ అయ్యారు మరి. అంటే సెట్ రామ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అంటే బాగుంది. లాస్ట్ సినిమాలు కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు కదా, ఇప్పుడు హిట్ కొట్టారు. భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో తన స్కోప్ ఉంది, బాగుంది. సో ఆంధ్రాకి తాలూకా ఆంధ్ర తెలంగాణలో ఎలా ఆడింది? బాగుంది. పేషెన్స్ ఉండాలి అంటారు సినిమా చూడాలి. పేషెన్స్ గా ఉండాలి సినిమా మొత్తం చూడాలి అంటారు. అంటే కొంచెం టైం టేకింగ్ సినిమాలా ఉంది కదా, అలా ఏం లేదా? అలా ఏం లేదు. కమ్బ్యాక్ అట్లా ఏం లేదు, జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. నేను ఆంధ్ర నుంచి జస్ట్ అసలు ఎలా ఉందో చూద్దాం. మూవీలో హైలైట్స్ ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఆర్ హైలైట్స్? సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కోసమైనా మళ్ళీ వెళ్ళొచ్చు. చాలా బాగుందన్న. సో రామ్ గారికి మంచి గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయినా, లేదంటే సినిమాటోగ్రఫీ అయినా, లేదంటే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ అయినా చాలా బాగా అనిపించాయి. ఒక 2 సాంగ్స్ పిక్చరైజేషన్ చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా పాజిటివ్స్ అంటే ఇంటర్వల్ బ్యాంక్ ఒకటి చాలా బాగా అనిపించింది. అండ్ డైలాగ్స్ అయినా, లేదంటే ఎమోషనల్ సీన్స్ అయినా, అన్నిటికంటే ఇదేంటంటే ఒక లవ్ స్టోరీని ఒక రామాయణంతో కనెక్ట్ చేసే ఒక సీక్వెన్స్ ఉంటుంది. రమేష్ చెప్పే డైలాగ్స్ ఉంటాయి. అది ఎక్స్ట్రాడనరీగా అనిపించింది. బ్లాక్ బాస్టర్ స్టఫ్ అనిపించింది ఆ ఒక్క సీక్వెన్స్ వరకు. అండ్ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే 2 హాఫ్స్లో కూడా ఎక్కడో చిన్న ల్యాగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఒక్కటి పక్కన పెట్టుకుంటే మాత్రం ఓవరాల్గా ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే బయటకు వస్తాం. 2 హాఫ్స్లో కూడా కొంచెం ఎక్కడో తేడా కొట్టింది. బట్ ఓవరాల్గా అయితే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే కనెక్ట్ అవుతాడు, ఏదో ఒక సీన్ దగ్గర కనెక్ట్ అవుతాడు. అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఒక మూవీ లాని కాకుండా ప్రతి ఒక్క బయట జనాలు కూడా ఏదో ఒక ఫ్యాన్ కూడా ఏదో ఒక విషయంలో తన హీరో కోసం సాక్రిఫైస్ కానీ, లేదంటే ఏదో ఒకటి ఏదైతే చేస్తుంటాడో దాని వరకు అందరూ కనెక్ట్ అవుతారు. అండ్ ఎందుకో ఇప్పుడు మనం ఒక విచిత్రం, లేదంటే కథానాయకుడు ఆ లెవెల్ మరీ అంత ఎమోషనల్గా పిండేయలేదు కానీ, బట్ పిండినంత వరకు చాలా బాగా అనిపించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఫస్ట్ 20 minutes మొత్తం ఆయన మీద రన్ అయింది. అండ్ క్లైమాక్స్ కూడా ఆయన మీద డిపెండ్ అయినట్టు ఉంటుంది. దాని వరకు చాలా బాగుంది. బట్ ఎందుకో ఆయన డబ్బింగ్ ఒకటి కొంచెం ఆడుగా అనిపించింది. పెట్టుంటే ఈ పాటికి చాలా కాంట్రవర్సీ అయ్యేవి. ఎందుకంటే చాలా ఫ్యాన్ వాచ్ చేసుకుంటారు. ఎందుకంటే మన వాళ్ళు మొత్తం టైం మొత్తం అక్కడే అయిపోద్ది తప్ప సినిమా నుంచి నేర్చుకునేది పెద్ద ఏముండదు. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఆయన పెట్టి మంచి పని చేశారు. ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి అనే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అది చాలా మంది వరకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఆవిడ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే ఏదో ఒక ఎక్స్పోజర్ పెట్టుకోవాలి, లేదంటే ఒక రొమాంటిక్ సీన్స్ పెట్టుకోవాలని కాకుండా ఒక మంచి యాక్టింగ్ పెట్టుకోవాలి, ఒక మంచి క్యారెక్టర్ ఆవిడకి పడింది ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. ఇద్దరికి మంచి గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు హీరో హీరోయిన్. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా చూసానన్న, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది. నాకు రామ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కానీ, భాగ్యశ్రీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగా నచ్చాయి. వాళ్ళిద్దరి లవ్ కెమిస్ట్రీ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాట్ బాస్టర్ సాంగ్సే. మనం ఏదైతే విన్నామో అది స్క్రీన్ పైన చాలా బాగా కనిపించింది, నీట్గా ఉంది. అంటే మహేష్ బాబు గారికి, డైరెక్టర్ గారికి చాలా మంచి విజన్ ఉంది. తను ఏది చూపించాలనుకున్నాడో అది క్లారిటీగా చూపించాడు సినిమాలో. బట్ ఏంటంటే కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంది సినిమా. అంటే మనం ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదొకటి తప్ప మిగతా అంతా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు.
బోర్ ఏం లేదన్న సినిమాలో. ల్యాగ్ చిన్న చిన్న మూమెంట్స్లో అప్పుడు ల్యాగ్ అవుతుంది తప్ప మాది ప్రతి సీన్లో లాగ్ ఏం లేదు. చాలా బాగా ఉపేంద్రకి కొంచెం ఆడియోస్ అదే డబ్బింగ్ సెట్ కాలేదంట. లేదు బ్రో, బాగానే ఉంది, పర్లేదు, అదేం లేదు. ఆయన చాలా సినిమాల నుంచి ఎప్పటి నుంచో మనకు తెలుగులో తీస్తున్నాడు కాబట్టి అంత డబ్బింగ్ లాస్ట్లో ఓన్లీ క్లైమాక్స్లో ఉంటుంది బ్రో, మిగతా అంతా ఏముండదు కాంబినేషన్, ఓన్లీ క్లైమాక్స్లో మాత్రం ఉంటుంది. ఆ క్లైమాక్స్ పోర్షన్ మాత్రం చాలా బాగా చూపించారు. సో ఫ్యాన్కి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అట్లా ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. తను ఒక చాక్లెట్ బాయ్ లాగా చాలా బాగా కనిపించాడు. ఒక మాస్ మూవీ కంటే తీయడం కంటే ఇలాంటి క్లాస్ మూవీ చూడడం చాలా బెటర్ రామ్ గారు, ఎందుకంటే చాలా బాగా క్యూట్గా ఉన్నారు సినిమాలో. కంబ్యాక్ అనుకోవచ్చు బ్రో. చాలా సినిమా అయితే అబౌవ్ యావరేజ్, చాలా బాగా అనిపించింది. బోర్ అయితే కొన్ని సీన్స్ పక్కన పెట్టుకుంటే సినిమా అయితే ఓకే, పర్లేదు అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ సీన్, సాగర్ ఇంకా స్టార్ కలవడం, దాట్ వాజ్ రియల్లీ నైస్. అదే ఉపేంద్ర గారు ఇంకా రామ్ కలవడం చాలా బాగుంది. ఓవరాల్ కంబ్యాక్ రామ్ సార్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం లాగ్ ఉంది, దాని తర్వాత చాలా బాగుంది మూవీ. తెలుగు హీరో చిరంజీవికి పెట్టుకుంటే బాగుంటుంది. మేబీ తెలియదు. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, అదంతా చాలా బాగుంది.